ఒక దురాత్మ చేత పీడించబడే వ్యక్తి దేవుని మందిరానికి, దేవుని సముఖములోనికి రాగలడా అనే ప్రశ్న మీలో చాలామందికి ఉంటుంది. నేను చెప్తాను, నిరభ్యంతరంగా రాగలడు, నిరభ్యంతరంగా రాగలదు, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఈ సమాజ మందిరం కేసులు ఒక్కటే కాదు, ఇంకొకటి ఉంది. అతడు సమాజంలోనే ఉంటాడు, సమాజ మందిరంలో ఉంటాడు. యేసయ్య మాట్లాడుతుంటే వాడు సడన్గా లేచి కేకలేసి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన గురించి మాట్లాడితే ఊరకుండా మనకి అద్దిస్తాడు. ఈ సన్నివేశం కూడా సమాజ మందిరంలోనే జరుగుద్ది. సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రకటింపబడే చోటు, దేవుని ధర్మశాస్త్రం వినిపింపబడే చోటు. సినగోగ్ అంటారు, దాన్నే సమాజ మందిరం అంటారు. అక్కడ అచ్చంగా దేవుని వాక్యం వినబడుతుంది, ధర్మశాస్త్రం వినిపించబడుతుంది. కాస్త భక్తి, ఆధ్యాత్మికత, ఆత్మీయత అనే మనస్సు కలిగిన వాళ్ళు అక్కడ చేరి ఆ దైవిక విషయాలు వింటారు. బోధకులు బోధిస్తారు, దేవుని సంగతులు నేర్చుకుంటారు. దేవాలయంలో ప్రార్థన చేయటం, సమాజ మందిరంలో దేవుని మాటలు వినడం. అర్థమైందా? బోధనా స్థలం సమాజ మందిరం. అయితే దేవాలయంలో ఇతడు దేవునితో మాట్లాడతాడు, కానీ దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. అంటే ఇది చాలా విలువైన స్థలం. డైరెక్ట్గా దేవుడు తన ఆత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనతో మాట్లాడే స్థలం. అప్పుడు ఇది ఇంకా పవర్ఫుల్ కదా. ఇక్కడ దయ్యం ఉండటం ఏంటి? ఇలాంటి సమాజ మందిరాల్లో దురాత్మలు పట్టిన వాళ్ళు కూర్చోవటం ఏంటి? అదే ఆశ్చర్యం. దీన్ని మీరు గ్రహించాలి. చాలామంది సినిమాలు చూసి దేవాలయంలోనికి దయ్యాన్ని తీసుకుపోతే అది రాదు, భయపడి పారిపోయిద్ది అని ఫీల్ అవుతారు. అంత సీన్ ఏమి లేదా ఆడ. అది సినిమాలో సీన్. రియల్ సీన్ మీకు చూపించేదా? దయ్యాల రాజేవుడు సాతాను డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడని మీకు తెలుసా? ఏబు గ్రంథంలో మీరు చూడండి, ఏబు 1:6, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి, 10, 11 వచనాలు చూడండి. ఈ 2 చోట్ల మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 3లో కూడా చూడండి. వరుసగా చూడండి. ఏబు గ్రంథం 1:6, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి? అపవాది వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయా? యెహోవా దగ్గరకు వచ్చేసాడు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఓకేనా? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సాతాను అను ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడింది. ఎక్కడ మోపుతున్నాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం? తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని సముఖంలో. ఇప్పుడు చెప్పండి, ఏబు గ్రంథంలో వీడు ఎక్కడ కనపడ్డాడు? ఎవరితో వాదిస్తున్నాడు? ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతన్ని కలిగిన సమస్తానికి కంచె వేశావు, దీవించావు, పొగుడుతాడు. ఆశీర్వదించబడ్డవాడు పొగుడుతాడు. సార్, వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడాలంటే శ్రమ రావాలి, సమస్య రావాలి. అయినా కూడా వాడు ఉంటే అప్పుడు వాడు ఒరిజినల్. వానికి లేనివన్నీ ఇచ్చావు, పొగుడుతాడు. ఉన్నవి తీసే, అప్పుడు బయటపడిద్ది రంగు. నువ్వు తీసినా మా వాడు వదిలిపెట్టాలంటాడు దేవుడు. లేదు సార్, తీసే ఎవడైనా వదిలిపెట్టేస్తాడు. చూడుపో, ప్రాణం మాత్రం ఉంటుంది, నీ చేతనం చేసుకోపో, నా ఏవి మాత్రం నన్ను వదలడు అంటాడు. యథార్థత వదలడు, నన్ను విడవడు. ఈ వాదన జరిగినప్పుడు సాతాను ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా దేవుని సముఖంలోకి వెళ్ళాడు. ఆడికి వెళ్ళినోడు ఎక్కడికి రాడు.
చెప్పవా? మరి వాక్యం వినకుండా నీకు మైండ్ అంతా అటు ఇటు పక్కకి ఎందుకు పోతుంది? వాక్యం వినకుండా నిద్ర ఎందుకు వస్తుంది? పక్కన ఒకటి చేరి జోల పడుతుంది. నిద్రబా నిద్రబా, నీకెందుకు ఈ మాటలు? నిద్రబా నిద్రబా. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో తెలుసా? రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం తీసుకో. 21వ వచనం చదువు. 22 అధ్యాయము 21 వచనము, రాజుల మొదటి గ్రంథము. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. అది ఈ ఆత్మ ఏమాత్మ? అబద్ధాలు ఆడే ఆత్మ. ఇది పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ? ఈ ఆత్మ ఎక్కడుందంట? యెహోవా సన్నిధిని పోయి నిలిచిందట. ఇందాక వాడెక్కడ నేరాలు మోపుతున్నాడు? దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట. ఏబు గ్రంథంలో ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. వరుసగా చెప్దాం. యెహోవా సన్నిధిలో ఉన్న ఆత్మ, యెహోవా సన్నిధికి వచ్చిన అతడు, తండ్రి అయిన దేవుని ఎదుట రాత్రి పగలు నేరం మోపాడు. జకర్యా 3లో ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ యెహోషువ పక్కన అపవాది ఫిర్యాది అయి నిలిచాడు. అక్కడ కూడా దేవుని సముఖంలో యెహోవా దూత సన్నిధిని అన్నాడు. కానీ ఆ దూత కాదు, క్రీస్తే, ప్రభువే. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయమ్మా? ఇప్పుడు చెప్పండి. పరిగెత్తిద్దా? పారిపోయిద్దా? మరి ఎన్నో ఉన్నాయిగా. డైరెక్ట్గా దేవుని సముఖంలోకి వెళ్ళాడుగా వాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ దురాత్మ పీడితులైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నడుము వంగిపోయి దురాత్మ పీడితురాలుగా ఉన్నటువంటి స్త్రీకి తెలియదు తనను దయ్యం పీడిస్తుందని. ఏదో నాకు ఈ జబ్బు వచ్చింది. ఏం పెద్దమ్మా, ఎప్పుడు వచ్చింది? ఓ ఇప్పుడేనాయనా 16 ఏళ్ళు అయింది. ఏం పెద్దమ్మా ఇప్పుడు? ఓ ఇప్పుడేనాయనా 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళ నుంచి ఇంతేమన్నా ఏం జరిగిందో ఏమో, నడుములో ఏదో తేడా వచ్చింది, అప్పుడు వంగిపోయింది, అప్పటి నుంచి అంతే ఉంటాను. మరి వైద్యం చేయించుకుని అన్నీ అయిపోయినాయి, ఏమీ లేదంటారు. ఈ నడుమేమో సరిగా రాదు. సరిగా టెస్టులు చేసి టెస్టులు అన్నీ అయిపోయినాయి, అంతా నార్మల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్లేనాయా. మరి ఈ నడుము ఎందుకో నాకు స్వాధీనంలోకి రావట్లేదు. టెస్టులు అన్నీ అయిపోయినాయి, ఆకుపసర్లు అయిపోయినాయి, చూర్ణాలు తైలాలు అన్నీ అయిపోయినాయి, తైలాల మర్దనలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. మరి ఏమై ఉంటుంది? ఏమో 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 ఎవరికి తెలుసు, అర్థమై సావట్లా. ఏమో ఇక భగవంతుడే నాయనే ఆ తండ్రి ఏదన్నా గట్టెక్కించాలని ఆడికే పోతున్నా. ఇక ఏం చేస్తా? తనకు తెలియదు తనను ఒక ఆత్మ పీడిస్తుందని. కానీ తను ఎక్కడుంది? దేవుని సముఖంలోనే ఉంది. ఈరోజు నీకు తెలియదు, నిన్ను ఏదో శోధిస్తుండొచ్చు, అది నీ వెంటే ఉంటుండొచ్చు. ఆఖరికి నువ్వు మందిరంలోకి వస్తే మందిరంలో కూడా వస్తుండొచ్చు. దాన్ని పట్టుకున్నవాడు ప్రభు, దాన్ని తరిమి కొట్టినవాడు ప్రభు. దేవుని సముఖంలోనికి రాదనేం కాదు, కానీ ఓడిపోయిద్ది వచ్చి. అది జరిగేది. వచ్చిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది. అర్థమైందా? ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఓడిపోయిద్ది. ఆయన సెలవిస్తేనే ఎవరి మీదైనా జయం పొందిద్ది. నేను వెళ్ళి అహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ప్రభువుతో చెబితే ఆయన ఏమన్నాడు? ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళి ఈ కార్యము చేసి జయమొందుదువు అన్నాడు. దయ్యానికి జయం రావాలన్నా దేవుడు ఇవ్వాల్సిందే.
చూడు, దెయ్యాలకే జయం దేవుడు అయితే మనకి మరి ఎంత ఇంపార్టెంట్ చూడండి దేవుడు. అంటే దయ్యానికి జయం ఇవ్వాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సిందే, లేదు దానికి కూడా జయం లేదు. ఆ మాట రౌండ్ కొట్టాలి బ్రదర్, ధ్యానం ఉంది అక్కడ. నీవు వెళ్ళి ఈ కార్యము చేసి జయం ఉందుదు అన్నాడు, సక్సెస్ అవుతా పో అన్నాడు. నిన్ను నన్ను పీడించేది గెలవాలన్నా కూడా జయం దేవుడు ఇవ్వాల్సిందే, లేకపోతే దానివల్ల కాదు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. సమూయేలు మొదటి గ్రంథము 16-15 చూడు, అది 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. యెహోవా యొద్ద నుండి దురాత్మ రావటం ఏంటి? సౌలు దగ్గర ఎప్పుడైతే అవకాశం వచ్చిందో పోయింది రిక్వెస్ట్ చేసుకోవటానికి. సౌలు రాజు దగ్గర ఖాళీ వచ్చింది, నువ్వు సెలవు ఇస్తే పోయి జ్వరపడతానని. ఎక్కడికి పోయింది అడగటానికి? యెహోవా యొద్దకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని వచ్చి ఎంటర్ అయింది. దేవుడే దయ్యాలను పంపడు కానీ మన దగ్గర సందు చూసుకొని అవి పోతాయి అక్కడికి. వాటికి లాంగ్ జర్నీ ఏమో బ్రదర్ అంటారేమో, మనకు లాంగ్ జర్నీ. దయ్యాలకి ఏముంది, రెప్పపాట్లు పోయి వస్తాయి. మనం కూడా ఆత్మలుగా మారామంటే మనకు కూడా రెప్పపాటే. సహోదరులారా, మీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? మీరేం కలలు కనొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వివేచించుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు. నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, ఆత్మల రూపంలో ఉన్నారు. కృప ఏందంటే దేవుని కృప, అవి నీ చుట్టూ ఉన్న నిన్ను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నిన్ను సేవ్ చేస్తూ ఉన్నాడు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. స్తోత్రం. పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది? పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది? పాదాలకు రాయి తగిలించి పడేసేవాడు ఎవడు ఉన్నాడు. మన పాదాలకు రాళ్ళు అడ్డం పెట్టి నడుస్తున్న వాళ్ళకి కాళ్ళు అడ్డం పెట్టి కర్రలు అడ్డం పెట్టి మనల్ని బోర్ల పడగొట్టేవాడు ఒకడున్నాడు. ఒకడు కాదు, ఒక గుంపే ఉన్నారు, సమూహములు ఉన్నారు. అవి మనల్ని ఎక్కడ దొరికితే బోర్ల పడేయాలని కాసుకొని ఉన్నాయి. అవి పరిశుద్ధతలో పడేయటానికి, పాపంలో పడేయటానికి, లోకంలో పడేయటానికి, శాపంలో పడేయటానికి, తప్పుడు త్రోవలలో తప్పుడు బోధలలో పడేయటానికి, వంకర టింకర మార్గాల్లో పడేయటానికి నిన్ను వెంటాడుతూ ఉన్నాయి అవి. ఇంకా చెప్పాలంటే సైతానుగాడు ఒక్కొక్క విశ్వాసికి కొన్ని ఆత్మల్ని అలా కేటాయించేశాడు. ఎనీ టైం డ్యూటీ మన దగ్గరే వాటికి. మీరేం కలలు కనొద్దు, అస్సలు నాకు ఆ భయమే లేదని. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు. ఎఫెసీ పత్రిక 6-12 అపజయముల మధ్య వెనుకంజ వేయకుమ, పోరాడుచున్నది అంధకార శక్తి ధూపార్తి చేబూని, ఎందుకింక కన్నీరు